పి గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు వారం రోజులుగా జలదిగ్బంధంలో కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పి గన్నవరం, ఐనవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. ముక్తేశ్వరం, అప్పనపల్లి, కనకాయ లంకలోని కాజ్వెలపై వరద నీరు చేరడంతో పడవలపైన రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించి నిత్యావసర సరుకులను లంక గ్రామ వాసులకు అందిస్తున్నారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి 3 మండలాల్లో పర్యటించే క్రమంలో ఉదయం నుండి ఐనవిల్లి మండలంలో ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం అంతా తిరగడం జరిగింది. ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈ ఫ్లడ్ వల్ల ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది పరిశీలించడం జరిగింది. దాని గురించి గవర్నమెంట్ కూడా నిర్ణయించి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే రీతిగా చర్యలు తీసుకుంటాం. ఇకపోతే ఐనవిల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు గంటిపెదపొడి అంటే పి గన్నవరం మండలం గంటిపెదపొడి, బూరుగలంక, పెదపూడి లంక, కూడుమూడి లంక, అరగవరం లంక ఈ 4 లంకలకే సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది. ఈరోజు